సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మేము తోటలోకి వెళ్తుంటాము వస్తుంటాం కదా. అక్కడైతే చాలా వాటర్ అయితే పైన చెరువు ఉంది, చెరువు నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చాలా వరకు దారి మొత్తం నిండిపోయి ఉండడం వల్ల మాకైతే వెళ్ళిపోవడం అంటే రావడం పోవడానికి కొంచెం కష్టంగా ఉండేది. వాటర్లో అయితే బైక్లు అయితే కొంచెం మునిగిపోయాయి అనమాట సగం వరకు అయితే. అందువల్ల మేమైతే ఈరోజు నేను అక్కడ మా మామ పనిచేస్తున్నాడు, మా మామ నేను కలిసి ఇద్దరం కలిసి ఇక్కడ కాలువలాగా చేసాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అయితే ఇప్పటికైతే అలా చేసాము. అలా చేయడం వల్ల అయితే చాలా వరకు అయితే నీళ్ళు తగ్గించేసాము ఫ్రెండ్స్. ఈరోజు అయితే బైక్లు అయితే కొంచెం సైలెన్సర్ వరకు మునిగిపోయి అక్కడ రిపేర్ రావడము చాలా వరకు అయితే జరిగినాయి. సో ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి వాటర్ మొత్తం తగ్గించాలని చెప్పి కాలువ అయితే తీసాము. ఇప్పుడైతే చాలా సింపుల్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి. ఆ దారి మొత్తం నిండుగా ఉన్నాయన్నమాట నీళ్ళన్నీ. ఇప్పుడు చూడండి, మొత్తం అయితే తగ్గిపోయినాయి. ఆ వచ్చిన నీళ్ళు వచ్చినట్లుగా కాలువలో వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, చాలా వరకు తగ్గిపోయినాయి. మొత్తం అయితే మోకాల వరకు వచ్చాయన్నమాట నీళ్ళు. అక్కడ పనిచేస్తున్నది మా మామ ఫ్రెండ్స్. ఆయనకి కాలు సరిగా లేదనమాట, ఒక కాలు పనిచేస్తుంది. అయితే చాలా కష్టపడుతున్నాడు. నేను కూడా కొద్దిగా పని చేశాను కానీ ఆయన తీసుకున్నాడు, నేను చేస్తానని చెప్పి తీసుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. కొంచెం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు నుంచి ఇటు దాటుకొని అట్లా వెళ్ళిపోతుంది దగ్గర అంతేలే. ఇది ఎడుంది ఇదే రోజు అయితే ఆడదాకా చెయ్యి. ఇప్పుడు వేసిందాక ఇసురు చెప్తే ఈడ వచ్చేటి వాడే వచ్చేస్తాయి. ఇంకా అంతా ఇంకో పారంతా ఊదు నీళ్ళులే. ఊదు నీళ్ళు ఇప్పుడు అవి అన్నీ ఊదుకుంటాయి కదా కీళ్ళు, అవి రొంచె బిర్రిగా వస్తాయి. అనుకో 3 రోజులు
కానీ అవన్నీ వెళ్ళిపోతాయి. అంత పోతే దాంట్లో ఊరుకోలేటు గుండుగా ఉండేటువంటి వచ్చేస్తాయి.